వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీలో ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాజకీయాలు అసలు రంగు బయటపడుతుంది. గెలుపొక్కటే ధ్యేయంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ పొలిటికల్ నాటకంలో బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు అన్నీ పాత్రధారులే అవుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ను గెలిపిస్తే సేవకుడిగా ఉంటాడంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకంటే జనం కోసం ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం ఆయనదని ప్రశంసించారు. ఇటు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటే అటు అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. షర్మిల చంద్రబాబుతో కలిసి తనపై నిందలు మోపుతున్నారని జగన్ అంటుంటే, వివేక హత్య కేసు నేపథ్యంలో జగన్ అసలు స్వరూపం బయటపడిందని షర్మిల మండిపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా 5 రోజులే సమయం ఉంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలాంటి చిత్రాలు చూడాల్సి వస్తుందో అని ఓటర్లు అనుకుంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో ఎన్నికలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. పవన్కు మద్దతు పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అలాంటి వ్యక్తి చట్టసభలకు వెళ్తే మరింత సేవ చేస్తారంటూ కూడా ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు షర్మిల జగన్పై తీవ్ర విమర్శల దాడి పెంచడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మట్టి వెంకటేశ్వరరావు గారు, జనసేన రాష్ట్ర నాయకులు, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మట్టి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన ప్రజలకు మేలు చేయడంలో ముందుంటాడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా చిరంజీవి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్కు మద్దతు పెరుగుతుందనుకోవచ్చా? నమస్కారం విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం. అదేవిధంగా మన ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఖచ్చితంగా కూడా ఏంటంటే, సినీ వినీలాకాశంలో ధ్రువతార, ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనేటువంటి నినాదంతో బహుజనులకు రాజ్యాధికారం సాధించాలని మహత్తరమైనటువంటి ఆశయాలతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి మహానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవ్వనికమైన సినీ ధ్రువతారైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజున 2008 ఆగస్టులో తిరుపతిలో పార్టీ ఆవిర్భావ సభ, పార్టీ అనౌన్స్మెంట్ సభ పెట్టినటువంటి సభ నా భూతో నా భవిష్యత్. అయితే కారణాలు ఏమైతేనేమి, ఆయన ఆశించినటువంటి రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారం, ప్రేమే మార్గంగా సేవను లక్ష్యం చేసుకుని పనిచేయాలన్నటువంటి ఆలోచన విధానం, అందులో భాగంగానే ఆ రోజున కొవ్వూరు అసెంబ్లీ టికెట్ ఒక ఎస్టీ మహిళకి, మునిమ్మ ఉందా ఆవిడ పేరు, నాకు గుర్తులేదు, అలాంటి ఒక ప్రయోగాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రయోగం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అయితే ధనస్వామ్యంలో ప్రేమ సేవ రెండూ కూడా మృగ్యమైనటువంటి పరిస్థితుల్లో గౌరవంగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆనాడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ప్రజల మీద భారాన్ని తప్పించినటువంటి మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు అంటూ ఎలాంటి సందేహం. అలాంటి ప్రజారాజ్యం యొక్క పునాదుల పైన ఏదైతే ప్రజారాజ్యం స్థాపన ద్వారా ప్రేమే మార్గం సేవే లక్ష్యం, బహుజనుల యొక్క రాజ్యాధికారం అనేటువంటి నినాదం ఏదైతే ఉందో వాస్తవమే. ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ఏం చేశారనేది మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేయడాన్ని ఎలా చూడాలి? దీంతో అదే చెప్తాను, మంచి ఆనందంతో ఏదైతే తను సాధించలేనటువంటి సేవే లక్ష్యం చేసుకుని, ప్రేమే మార్గం ద్వారా సేవను లక్ష్యం చేసుకుని, బహుజన రాజ్యాధికారం తను సాధించలేని పని ఏదైతే ఉందో, తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ప్రజారాజ్య వైఫల్యాల్లో నుంచి గుణపాఠాలు నేర్చుకుని అంచెలంచెలుగా ముందుకు వెళ్తూ తన యొక్క ఆశయాన్ని సాధించే తమ్ముడికి ఒక తమ్ముడుగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మేధావిగా, ఒక సేవకుడుగా, ఒక సంఘ సేవా తత్పరుడుగా మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన సంపూర్ణంగా తమ్ముడిని ఆశీర్వదించి ప్రజాక్షేత్రంలో గెలిపిస్తే
పవన్ కళ్యాణ్ మీకు సేవ చేస్తాడు, ఒక సేవకుడుగా నిలుస్తాడు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశను వ్యక్తపరిచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక తమ్ముడుగానో లేదా ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగానో కాదు ఆయన చేసేది. ఆ రోజున యువరాజ్యం పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఏదైతే సాధించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైఫల్యాల రీత్యా, కారణాల రీత్యా ఆ పార్టీ అదృశ్యమైన తర్వాత ఆ పార్టీ యొక్క పునాదుల పైన జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీ యొక్క ఆశయ సాధనకు నడుం కట్టుకున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు దీవించి ఆశీర్వదించి ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ కూడా మద్దతు ఇవ్వమని వేడుకుంటూ అంటే నిజంగా వారి స్థాయిని తగ్గించుకొని ఏదైతే ప్రజల మీద ఉన్నటువంటి మమకారం, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రేక్షక దేవుళ్ళ మీద ఉన్నటువంటి మమకారం ఈ స్థాయిలో వారు నిలిపినందుకు వారికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన తత్పరత. కానీ వెంకటేశ్వర గారు మొత్తం మన ఆ వీడియో చూస్తే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించమన్నారు, చట్టసభలకు పంపించమని అడిగారు, కానీ మిగతా జనసేన అభ్యర్థులకు తన మద్దతు ఎందుకు తెలియజేయలేదంటారు? జనసేన మద్దతు తెలియచేయలేననేటువంటి పరిస్థితి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక పిఠాపురమే కాదు, కైకలూరులో కానీ లేదు సీఎం రమేష్ గారికి కానీ అట్లా వారికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే ఏంటంటే ఆయన బయటికి రావాలంటే ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి తట్టుకోవటం కోసం ఎవరైతే వారి దగ్గరికి వెళ్ళి మొత్తం జనసేన పార్టీకి కానీ కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ చిరంజీవి గారి మద్దతు అనేది ఉంది అంటున్నాం అంటే ఎలాంటి అదే విషయం అదే వీడియోలో కుటుంబాన్ని గెలిపించండి అని చెప్తే ఇంకా బాగుండేదని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. న్యాచురల్ గా ప్రతిదానికి కూడా విమర్శ ఉంటుందండి. ఒక పక్కన ఒక వాదన ఉంటే రెండో పక్కన 2-3 వాదనలు కూడా ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా ఒక వాదన అనేది ఉంటుంది. నేను ముందే చెప్పాను, ఏదైతే తన యొక్క ఆశయాన్ని సాధించడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ, తద్వారా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చట్టసభలకు పంపించి మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించుకున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు అట్లాగే సీఎం రమేష్ గారు వెళ్ళారు, ఆయన దాని మీద విమర్శ వచ్చింది. అట్లాగే కైకలూరు మన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కైకలూరు ఆయన వెళ్ళారు. వీళ్ళంతా సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు. అదే దాన్ని మనం ప్రతిదాన్ని కూడా వక్ర భాష చెప్పాలంటే అనేక రకాలైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది మనం ఆలోచించాల్సినటువంటి పని ఎంత మాత్రం. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం ఉన్నప్పుడు మనం చూసాము ఎంతలా కష్టపడ్డారో. ప్రజారాజ్యం అభ్యర్థులకి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆయన మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. కానీ అటువంటి పరిస్థితి చిరంజీవి ఎందుకు తీసుకోవడం లేదు, ఆయన ఎందుకు ముందుకు రావడం లేదంటారు? కనీసం ఆయన ప్రచారం ఉంటుందని చాలా వార్తలు అయితే వచ్చాయి, కానీ ఆయన ఎక్కడా కూడా ప్రచారానికి రావడానికి ఇష్టపడట్లేదు. ఒకటి మీరు గమనించండి, ఆయన చాలా విస్పష్టంగా, చాలా నిర్మోహమాటంగా, అన్ఈక్వల్ అండ్ కేటగారికల్ గా నిస్సందేహంగా ఆయన ఏం చెప్పిందంటే రాజకీయాలకి నేను దూరం, రాజకీయ పార్టీలో నాకు ఏ రాజకీయ పార్టీలోంచి ప్రవేశించేటువంటి ఆలోచన కానీ, ఏ రాజకీయ పార్టీతో పోటీ చేయాలని కానీ, రాజకీయ కార్యకలాపాలు అనే దానికి నేను దూరం అనేది ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు, మనం ఆ స్టేట్మెంట్ కూడా గమనించి ఉన్నారు. ఇక్కడ కేవలం ఏంటంటే తన మనసులో ఉన్నటువంటి ఇమ్యూనిబిషన్, అంతరాత్మలో ఉన్నటువంటి ఇమ్యూనిబిషన్ ఏంటంటే ప్రజారాజ్య వైఫల్యాల నుంచి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ తన యొక్క ఆశయాలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆ వీడియోని రిలీజ్ చేశారని నేను వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున కూడా భావిస్తున్నాను. రైట్. షేక్ బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనం మెగాస్టార్ చిరంజీవి వీడియో చూసాము. పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయన ఒక వీడియో చేశారు. అలాగే ఈ మధ్య ముద్రగడ కూతురు కూడా, క్రాంతి కూడా ఒక వీడియో చేశారు. పవన్ కళ్యాణ్కి మద్దతు పెరుగుతుంది, కూటమి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందని అనుకోవచ్చా? లేదండి, నేను అట్లా భావించట్లేదు. యాక్చువల్గా చిరంజీవి గారు ఒక మంచి నటుడు, మెగాస్టార్, కోట్లాది మంది అభిమానులు, మరి మహిళలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఆయన యొక్క యాక్టింగ్ పట్ల, సినిమాల్లో ఆయన సంపాదించిన ఇమేజ్ పట్ల ఎంతో అభిమానులు ఉన్నారు ఆయనకి. అంతవరకు అయితే చాలా సంతోషం, హర్షణీయం కూడా. వారి నటన కానివ్వండి, వారి యొక్క సినిమాలు కానివ్వండి, ఇన్స్పైరింగ్. బట్ రాజకీయ
అంశాలు కనుక ఆయన ఒక మంచి అవకాశాన్ని చూస్తాను. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు లాగా బాజీ గారు నాయిస్ వస్తుందండి బాగా, మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు. బాజీ గారు మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు. వినిపిస్తుందండి. ఇప్పుడు క్లియర్గా ఉందండి, చెప్పండి. నాబోటి వాళ్ళు కూడా చాలా మంది ఆకర్షితులే ఆయన పార్టీలో జాయిన్ అయ్యి, నేను కూడా మరి స్టార్టింగ్ నుంచి ఉన్న మనిషినే ఆయనతోటి. కాకపోతే ఆయన మరి ప్రజలందరూ కూడా ఆయన ఒకేసారి అధికారంలో 18 మంది ఎమ్మెల్యేలని మరి కట్టబెట్టారు ప్రజారాజ్యం పార్టీకి. మరి ఆయన ఆ పార్టీని హ్యాండిల్ చేయలేక 18 మంది ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం జరిగింది. ఆ రోజు మేము అందరం కూడా అపోజ్ చేశాము, వద్దండి మనం కష్టపడము నిలబడమని. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం విభజన జరిగింది. ఆ విభజన సమయంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలకు అనుకూలంగా ఆయన రాష్ట్ర విభజన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత మరి పరిణామాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కేంద్ర మంత్రిగా కూడా ఆయన పదవిని నిర్వహించారు, అనుభవించారు. ఆ తర్వాత మరి జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైతే ఆంధ్రప్రదేశ్ లో ఆయన లేకుండా పోయారు. ఆ కష్టాల్లో ఉన్న పార్టీని, ఆయన్ని అందలం ఎక్కించిన పార్టీని, మంత్రి పదవి గౌరవించిన పార్టీని ఆదుకుందాము, మరి కొంచెం ఆ సపోర్ట్ చేద్దాము అనే పరిస్థితిలోకి వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి పోని మేము అందరూ అనుకున్నాం, మేము రాజకీయాలు, మీరు ఇందాక అన్నారు రాజకీయాలకు దూరం అని అన్నారు ఆయన మురళి గారు. నిజమే, రాజకీయాలకు దూరం అయ్యారేమో, విరక్తి పుట్టిందేమో రాజకీయాలు అంటే అని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షం అయ్యారు మరి ఆయన తమ్ముడి. రైట్, షేక్ బాజీ గారు సార్, చాలామంది ఎన్నికల్లో గెలిచాక చాలామంది సేవ చేస్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. కౌలు రైతుల దగ్గర నుంచి జవాన్లకు, మత్స్యకారులకు, అలాగే ఇంకా ఎందరికో సేవ చేశారు. ఇలాంటి వ్యక్తిని గెలిపించాలి, చట్టసభలకు పంపించాలని చిరంజీవి గారు చెప్తున్నారు. మరి మీరు చెప్తున్నట్టు ప్రజారాజ్యం కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అయితే దాదాపు వచ్చి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా తన రాజకీయ జీవితాన్ని అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సేవ చేయాలన్న తపన ఉన్న పవన్ కళ్యాణ్ గెలిపించాలని కూడా తప్పేం కాదు కదా, ఆ దిశగా ఛాన్స్ లేదంటారా? కాదండి, చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్తా బ్రేక్ అయింది. వారు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఇప్పుడు, లేదా రాజీనామా చేశారా, లేకపోతే కూటమికి సపోర్ట్ చేస్తున్నారా అనేది స్పష్టం చేయాలి. కారణం ఏంటంటే ఆయన సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎమ్మెల్యే గెలవాలని, అట్లాగే పెందుర్తి ఎమ్మెల్యే పంచుమర్ల రమేష్ గారు గెలవాలని మొన్న ఈ మధ్య ఒక వీడియో బయటకు వచ్చింది. సపోర్ట్ చేస్తూ బాహాటంగానే ఆయన చేశారు. ఇప్పుడు తాజాగా గెలుపు తప్పు లేదు, మేము స్వాగతిస్తాం. తమ్ముడుగా ఆయన్ని ఒక మెగాస్టార్ గా తమ్ముడికి గెలవాలని చెప్పేసి ఆయన అభిమానులు కానివ్వండి, ప్రజలను కానివ్వండి, ఆయన పిలిపించుకోవడం తప్పులేదు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయకుండా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఒక్క నిమిషం ఇన్స్టిట్యూట్ మారుస్తాను. రైట్. వెంకటేశ్వరరావు గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా సినిమాల్లోకి బలవంతంగా వచ్చారు, కానీ రాజకీయాల్లోకి చాలా ఇష్టపడి వచ్చారు. సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్ వదులుకుని పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల్లో సేవ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలామందికి సేవ చేశారు. అటు కౌలు రైతుల దగ్గర నుంచి, జవాన్ల దగ్గర నుంచి అందరికీ సేవ చేశామని చెప్తున్నారు. వీటిని ఓటర్లు ఖచ్చితంగా విశ్వసించే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు ప్రజారాజ్యంని వేరే కాంగ్రెస్ పార్టీలో కలిపేశారనే అపవాదు చిరంజీవిపై ఉంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మాటల్ని ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు? సార్ ఒకటి మురళి గారు, విజయ్ సార్ నా పేరు. విజయ్ గారు ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే ఒక పర్సనాలిటీ, చిరంజీవి గారు అనేది ఒక పర్సనాలిటీ.
హలో, చిరంజీవి గారు అంటే ఒక పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి ఒక మెసేజ్ ఇచ్చిన, ఒక కార్యక్రమానికి హాజరైన, ఒక ప్రభావితాన్ని, ఒక సెట్ ఆఫ్ పీపుల్ని, యువతని కానీ లేదు ప్రేక్షకులను కానీ, ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి చిరంజీవి గారు అంటంలో మాత్రం అది ఎలాంటి సందేహం అనేది లేదు కదా. అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక్క మాట అన్నా కూడా అతిశయోక్తి కానీ, అభూత కల్పన కానీ లేదు, తన తమ్ముడు కాబట్టి మాట్లాడేటువంటి విషయం కాదు కదా. 300 కౌలు రైతుల కుటుంబాలకి ఈ రోజున ఏదైతే ప్రభుత్వం సహాయం చేయిందో, సార్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, చెప్పండి. 300 మంది కౌలు రైతుల కుటుంబాలకి ప్రభుత్వం సహాయం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే, అలాంటి 300 మంది కౌలు రైతుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినటువంటి విషయం అది నగ్న సత్యమే. అదేవిధంగా దేశ సరిహద్దుల్లో దేశం కోసం వీరోచితంగా పోరాడేటువంటి సోదరులందరికి కూడా సహాయం చేసినటువంటి విషయం మనందరం చూసాం. అదేవిధంగా మత్స్యకారులు కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఉడతాభక్తిగా తన వంతు సహాయాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేయనంత సహాయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసి, ఇలాంటి సేవా తత్పరుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన మా కుటుంబంలో ఆఖరివాడిగా పుట్టినా కూడా పెద్ద మనసు ఆయనకు ఉంది. సినిమాల్లో రావడానికి ఇష్టం లేకుండా వచ్చినా సక్సెస్ అయ్యాడు. రాజకీయాల్లో ఇష్టపూర్వకంగా వచ్చాడు కాబట్టి సక్సెస్ చేయండి అని ఆకర్షించాడు. అది ఎంత మాత్రం తప్పేం కాదు. తర్వాత ఇప్పుడు మన బాజీ గారు చెప్తున్నారు, చిరంజీవి గారు ఏదో రాష్ట్ర విభజన సమయంలో ఏదో చేశారని. చాలా పొరపాటు అది. రాష్ట్ర విభజన సమయంలో దగ్గుపాటి పురంధరేశ్వరరావు గారు, చిరంజీవి గారు, జేడీ శీలం గారు రాష్ట్రం విడిపోతుంది, ఈ రాష్ట్రం విడిపోతుంది, మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏంటో మనం తీసుకుంటాం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అని కావూరు సాంబశివరావు గారు కూడా నెల్లూరులో చెప్తే, ఆ రోజు ఉన్నటువంటి భావోద్వేగాలతో కావూరు సాంబశివరావు గారిని, జేడీ శీలం గారు కానీ, పురంధరేశ్వరరావు గారిని, చిరంజీవి గారిని కానీ ఎవరైనా మనం పట్టించుకున్నామా? ఏదో సోకాళ్ళు ఉద్యమంలో మనం మునిగిపోయాం. రాజకీయ పార్టీలన్నీ కూడా రాబోయేటువంటి ఎలక్షన్లో 2014 ఎన్నికల్లో గెలవాలనేటువంటి సమైక్యనాదం అనే ఒక నినాదంతో ఎన్నినారు లేకపోతే గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ప్రజల్ని ఏమన్నా ఇన్స్పైర్ చేయగలిగారా? కాబట్టి అది చిరంజీవి గారిని ఆ విషయంలో ఎలాంటి తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత చిరంజీవి గారు ఏదో పదవి అనిపించారు కాంగ్రెస్ పార్టీలోనే మాట మీద కూడా ఎంత మాత్రం కూడా మనం అది ఆహ్వానించదగ్గటువంటి విషయం కాదు. ఎందుచేతంటే చిరంజీవి గారు తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేశారు. మెర్జీ చేసిన దాని సందర్భంగా కాంగ్రెస్ లో ఆ రోజున 26% ఎంత ఓట్లు వస్తే అందుకు గాను రాహుల్ గారు పిలిచి ఆయన పదవిని ఇచ్చారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో పెనవేసుకుపోయి కాంగ్రెస్ పార్టీలోనే చిన్నతనం నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సొంతంగా పార్టీ పెట్టుకుని పార్టీని బదనాం చేసింది వ్యవహారం మనం చూసాం. అదేవిధంగా కాంగ్రెస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా పైకొచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని తన్ని కాంగ్రెస్ పార్టీ మీద బండరాళ్ళు వేసి అది ఆ పార్టీగా కింద భూస్థాపితం చేయాలి, పైకి లెక్కూడదని బండరాళ్ళు వేసినటువంటి పోయేసిన వ్యక్తులు అందరూ కూడా. కానీ చిరంజీవి గారు ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని కానీ ఒక్క రోజునన్నా కూడా చిన్న మాట కూడా విమర్శించాల. అది సంస్కారమైనటువంటి లక్షణం. ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయవేత్త. కాబట్టే రాజకీయాలు తనకు సూట్ అవ్వనుకున్నాడు. ప్రజాక్షేత్రంలో ఆ విధంగా రాలేను అని అనుకున్నాడు. రాజకీయాలు దూరంగా ఉన్నాడు. అంతేగాని ఒకళ్ళ మీద బురద జల్లటం, ఒకళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం అనేది ఎప్పుడు చేయాలి. అది బాజీ గారు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చిరంజీవి గారి దేవాలి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. మారిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని నేను రాష్ట్ర విభజనలో తిలాపాపం తలాపీడు అందరూ పంచుకున్నటువంటి వ్యక్తులే. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసేది వేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన వాళ్ళే. అది చిరంజీవి గారు. వెంకటేశ్వర గారు మనం ఇంకా మాట్లాడదామండి, ఇంకా డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు జి శేఖర్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు ఆయన వీడియో పాజ్ అయినట్టుంది. బాజీ గారు,
ఎలా చూడాలి? ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అధికార వైసీపీ అయితే సర్వశక్తులు ఒడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాపు నాయకులతో పాటు స్పెషల్ టీమును కూడా అక్కడ పెట్టి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ కూతురు కూడా ఆయనకు అనుకూలంగా చెప్పడం, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పడం, అలాగే చిరంజీవి, ఇంకా మరెంతోమంది కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఒక వీడియో కూడా వచ్చింది బయటికి. ఇవన్నీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్నారు. ఎలా చూడాలి? బాజీ గారు నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? రైట్, వెంకటేశ్వర గారు మీరే చెప్పండి. కొంచెం ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. చెప్పండి సార్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలని చాలా కష్టపడుతుంది వైసీపీ. కాపు నాయకులతో పాటు కూడా స్పెషల్ టీంను కూడా అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాంటి సమయంలో కొంతమంది అయితే బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం కూతురు కానీ, లేకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అలాగే మరికొంతమంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది అనుకోవాలా? కూటమి గెలుపు అక్కడ ఖాయం. సహజం అండి, సహజం. నాకు విజయ్ గారి మీద ప్రేమ ఉంది. విజయ్ గారు ఎన్నికల్లో పోటీ చేశాడు. విజయ్ గారు గెలవాలనేటువంటి నాకున్నటువంటి చిరు ప్రయత్నం నేను చేయటంలో తప్పులేదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారితో అసోసియేట్ అయిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరం అనేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు నిర్మింపబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఇదే పరిస్థితులు మురళి గారు ఇందాక వాయిస్ బ్రేక్ అయింది. నేను కొన్ని విషయాలు చెప్పదలిచాను సార్. నేను మీకే ఇచ్చాను, నా వాయిస్ మీకు సరిగా రాలేనట్టుంది. వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉంది సార్, చెప్పండి. ఇప్పుడు చెప్తున్నట్టు నేను చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని దూషించారనో విమర్శించారనో నేను మాట్లాడలేదండి. నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన రిజైన్ చేశారా? మాకైతే కాంగ్రెస్ పార్టీకి ఆయన యొక్క హై లెవెల్ కమిటీలో సభ్యుడుగానే రికార్డులో ఉన్నారు. రాజీనామా చేసినట్టు ఎక్కడ రికార్డు లేదు. తిరిగి ఇటీవల ఆయన కూటమికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న ఈ కూటమి, బీజేపీ కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో ఉన్న సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కి, అట్లాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తూ వీడియో ఇచ్చారు. అట్లాగే ఈ రోజు తాజాగా తమ్ముడిని గెలిపించాలని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. మరి ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి కూటమికి సభ్యత్వం తీసుకున్నా, లేకపోతే కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు డైరెక్ట్ గా ప్రకటించినా సంతోషం. మరి బాజీ గారు మీరు కాంగ్రెస్ నాయకులుగా, మరి చిరంజీవి ఇంకా రికార్డుల్లో కాంగ్రెస్ నాయకుడిగానే ఉందని చెప్తున్నారు. మరి ఆయనపై యాక్షన్ తీసుకోవచ్చు కదా, లేకపోతే వేరే కూటమికనో లేకపోతే కూటమికి సపోర్ట్ చేస్తున్నారనో ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడ టెక్నికల్ గా మాట్లాడుతున్నాను నేను. టెక్నికల్ గా ఆయన రిజైన్ చేయలేదు, బట్ హీఈస్ నాట్ యాక్టివ్ ఇన్ కాంగ్రెస్. కొన్ని సంవత్సరాల నుంచి నేనే చెప్తున్నాను, యాక్టివ్ గా లేరు ఆయన, కానీ రిజైన్ చేయలేదు. నేను ఏం చెప్తున్నానంటే ఆ కన్ఫ్యూజన్ ని క్లారిటీ ఇవ్వచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉంటే వేరే విషయం అండి. ఆయన సైలెంట్ గా లేరు. ఈవేళ వేరే పార్టీలో ఉన్న అభ్యర్థుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించమని కోరుతా ఉన్నారు. అటువంటిప్పుడు ఏంటంటే ఆయన గతంలో మంత్రి పదవి నిర్వహించిన పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అది ఆయన బాధ్యత. అలాగే బహిరంగంగా కానీ ప్రకటించినా కానీ సరిపోతుంది. నేను కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నాను, కాంగ్రెస్ లో లేను, నేను కూటమికి సపోర్ట్ చేస్తున్నానని బహిరంగంగా ప్రకటిస్తే బాగుంటుంది. కానీ అనేక సందర్భాల్లో నాకు రాజకీయాలు సరిపడవు, అందుకే దూరంగా ఉంటున్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రైట్, వెంకటేశ్వర గారు కరెక్ట్ అండి. రాజకీయాలకి సరిపడవు, నేను దూరంగా ఉంటున్నాను అన్న మనిషి మళ్ళీ ఈ రోజు రాజకీయాలు ఎలా దూరుతున్నారండి చెప్పండి. సరే, తమ్ముడిని సపోర్ట్ చేశారంటే సమర్థిద్దాం, కానీ ఇతర క్యాండిడేట్స్ ఎందుకు ఆయన వీడియో పెట్టుకొని పక్కన పెట్టుకొని సపోర్ట్ చేయండి, ఓటింగ్ చేయండి, మంచి వాళ్ళని సర్టిఫై చేశారండి? ఇది రాజకీయాల్లో ప్రవేశించడం కాదా? సైలెంట్ గా ఉంటూ అంటారా? చెప్పండి.
సార్ బాజీ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, రైట్ రైట్ ఈవెన్ రైట్. ప్రజారాజ్యం వెంకటేశ్వర గారు అది కూడా వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. ఒకటి బాజీ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంది. నేను రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్తున్న చిరంజీవి అయితే ప్రస్తుత టైంలో అయితే కుటుంబకి సపోర్ట్ చేస్తూ కూడా ఒకరికి కాదు, తమ్ముడిగా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడం వేరు, కుటుంబ సభ్యులందరికీ సపోర్ట్ చేయడం వేరు. ఒక్కొక్కరు విడివిడిగా వీడియోలు పెట్టారైనా ఎలా చూడాలి? ఎవరిని సార్? మిమ్మల్నే సార్, వెంకటేశ్వర గారు. ఒకటండి, ఇప్పుడు ఆయన కూటమికి సపోర్ట్ చేస్తున్నాడని ఎక్కడ ఆయన అనలా. ఆయనకి ఎవరైతే ఆయనతో పాటు మిత్రులుగా ఉన్నారో, ఆయనకి ఎవరైతే ఫాలోవర్స్ గా ఆయన ఉన్నారో, అదే విధంగా ఆయన అంటే ఎవరికి గౌరవం ఉందో, ఎవరెళ్ళి ఆయన అడిగి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కావాలని అడిగారో వాళ్ళకి చేస్తున్నాడు. మీకు ఒక విషయం, ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందే విజయవాడలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి అశ్విని దత్ గారు పోటీ చేశారు. అశ్విని దత్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అశ్విని దత్ గారిని గెలిపించమని, అశ్విని దత్ గారు ఆయనకు మెగా నిర్మాత కాబట్టి, ఒక ప్రొడ్యూసర్ కాబట్టి అశ్విని దత్ గారి తరఫున ఒక వీడియో ఆ రోజు రిలీజ్ చేశారు చిరంజీవి గారు. మనం ఇప్పుడు సపోజ్ నాకు చిరంజీవి గారికి బాగా యాక్సెస్, నేను కంటెస్ట్ చేశా అని నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ యొక్క ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నాకు కావాలని కోరుకున్నా, అది ఆయన విచక్షణకు సంబంధించినది. కరెక్ట్ కాదు వెంకటేశ్వర గారు చెప్తుంది, కరెక్ట్ కాదు. ఎందుకంటే వెంకటేశ్వర గారు నేను వెళ్ళి సపోర్ట్ చేస్తే ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి, అతన్ని ఓటేయండి గెలిపించండి అంటే అది వేరు. అక్కడ మాట్లాడుతుంది చిరంజీవి గారు, మెగాస్టార్, కోట్లాది మంది అభిమానుల్ని కూడగొట్టుకున్న ఒక యాక్టర్, ఒక సినిమా యాక్టర్. అటువంటి వ్యక్తి అందులో సినిమా యాక్టర్ గానే కాదండి, ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు, రాజకీయాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన మనిషి. అటువంటి మనిషి బయటకు వచ్చి కొంతమందిని సపోర్ట్ చేస్తూ వీళ్ళని గెలిపించండి, మంచి వాళ్ళని సర్టిఫై చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? అది చెప్తున్న లాజిక్ దానికి సూట్ అవ్వదండి. అది కరెక్ట్ కాదు. అది మురళి గారు 175 మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో. అట్లాగే 25 ఎంపీలకి క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు ఎంపీ స్థానాల కోసం. వీళ్ళల్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఆ మంచి వాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్ చేయొచ్చు, మంచి వాళ్ళని గెలిపించండి అని. అది జనరలైజ్ చేసి మాట్లాడొచ్చండి. ఇది జనరలైజ్ చేసే అంశం కాదు పర్టికులర్ గా. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మరి వైసీపీ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళను కూడా గెలిపించండి, వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పొచ్చు. కేవలం కూటమిలో ఉన్న సభ్యులనే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ లోనే చిరంజీవి ఉన్నట్లుగా భావించవచ్చు అని మీరు అంటున్నారు కదా, కానీ మీరు కూడా ఇలా అడగొచ్చు కదా, చిరంజీవి గారు మాకు సపోర్ట్ చేయమని మీరు అడగొచ్చు కదా, మీరు ఎందుకు అడగట్లేదు మరి? ఎవరండి? బాజీ గారు, ఇప్పుడు మీరు ఇంకా మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలేదు అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమికి సపోర్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాజీనామా చేయలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని మీరు ఎందుకు అడగట్లేదు? మురళి గారు, హైకమాండ్ కి ఆయన ఏ రిప్లై ఇచ్చారు? హైకమాండ్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా బయటకు వెళ్ళి సైలెంట్ గా ఉన్న వాళ్ళని మీరు రండి అని అడగరండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లా రివాజ్ లేదు, కాంగ్రెస్ పార్టీలో అట్లా అడిగే అనువాయితీ లేదండి. పదవిని తీసుకొని అనుభవించి 5 ఏళ్ల పాటు మంత్రిగా అనుభవించిన తర్వాత పార్టీ బలహీన పడిందని చెప్పేసి వదిలేసిన మనిషి ఆయన. అలాంటి మనిషిని పార్టీ హైకమాండ్ ఎలా అడుగుతుందండి చెప్పండి? ఆపదలో పార్టీ ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న మనిషి తప్పుకొని పక్కకి వెళ్ళిపోయి ఈవేళ మళ్ళీ సడన్ గా ప్రత్యక్షం అయ్యి వేరే పార్టీ వాళ్ళని గెలిపించండి అని అడగటం అనేది అది ఎంతవరకు సహేతుకం? అలాంటి మనిషిని కాంగ్రెస్ హైకమాండ్ వెళ్ళి మా క్యాండిడేట్లను గెలిపించమని ప్రచారం చేయమని ఎలా అడుగుతారండి? అది కరెక్ట్ కాదండి. అది అడిగే అనుమతి లేదు. ప్రచారం చేయమని అడగరు, అటు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోమని అడగరు, మరి ఎలా? అన్ని వాదనలు మనమే వినిపిస్తామండి. రైట్ రైట్. వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అందరికీ పేదల కోసం కష్టపడుతున్నారని చెప్తున్నప్పటికీ కూడా నిజానికి వైసీపీ వాళ్ళు మాత్రం కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు, ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? ఇదంతా మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? సార్, ఇప్పుడు ఒక వ్యక్తి మీద రాళ్ళు వేయటానికి సరైన రాయి దొరకనప్పుడు గులకరాళ్ళు వేసుకునే పరిస్థితి ఎట్లా ఉంటుందో అలాంటి విమర్శే కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్యాకేజీ తీసుకుంటారనే మాట ఏదైతే ఉందో
వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనే మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో రాకుండా సినిమాలు చూసుకున్నా లేకపోతే యాడ్లు చూసుకున్నా లేదు ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయనకే ఈ ప్యాకేజీలను పనికొస్తాయా? ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం, వ్యక్తిత్వ హననానికి చేయటానికి టార్గెట్ లేక, ఇంకొక సబ్జెక్ట్ లేక 3 పెళ్లిళ్లను లేదంటే ప్యాకేజీని, ఇది తప్ప ఆయన యొక్క సేవా నిరతన కానీ కమిట్మెంట్ని కానీ మీరు ఎక్కడా కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అది లేక ఈ కుంటి సాకులు చూపుతున్నారు తప్పితే ఆ విషయాన్ని మేము తీవ్రంగా నిర్విద్ధంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మేము ఆరోపణలు చేస్తాం, మేము ఆరోపణలు చేయటమే కాదు, ఈడీ ఛార్జ్షీట్లో కానీ సిబిఐ ఛార్జ్షీట్లో కానీ గూగుల్లో కొట్టండి హూ ఈజ్ 420 ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మేము అంటున్నామా? అవన్నీ కూడా రికార్డెడ్. బట్ నీ దగ్గర ఏమీ ఆధారం లేకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి మేం చేయటం ఏంటంటే, మాకు ఉన్నటువంటి వేవ్లోనే ప్రజారాజ్యంలో 18 సీట్స్ వచ్చినాయి. ఆ తదుపరి మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర బైఫర్కేషన్ జరిగింది. బైఫర్కేషన్ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల అబద్ధాన్ని నిజం చేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఒక పార్టీది. కానీ మన మధ్య ఒక వైసీపీ నాయకులు మాట అన్నారు, సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువ సంపాదించవచ్చు అంట. మరి అది ఎలాగో నాకు అర్థం కాలేదు, మీకేం తెలుసా? అది ఎందుకంటే వైసీపీ వాళ్ళకి అనుభవం కదా, అందుకని వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళకి ఏంటంటే సినిమాల్లో కొన్న రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారం కదా, అందుకని వాళ్ళు ఏదైనా అనగలుగుతారు. ఇది అంతా కూడా ఉచ్చ స్థాయి కూడా ఉండాలి. మాట్లాడటా కూడా దానికి ఎంత కష్టపడాల్సిన పని ఏం లేదుగా. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో పదవి కోసం అంటాకి ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకి ఏదైనా రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీని ఇస్తారు, మినిస్టర్ చేస్తారు. చాలదా? ప్రజల్లో తిరగాల, ఇంటికాడ కూర్చుని పిలిపిస్తే లక్షలాది మంది ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పార్టీకి పూర్తిగా టైంని కేటాయించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆయనకి లేకపోవటం మూలంగా కొంత సమయాన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకోవటానికి సినిమాల్లో నటించడం మూలం కొంత సమయం అటు పోవటం మూలంగా రాజకీయాల్లో పార్టీ మీద పూర్తి దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మాకున్నటువంటి రాజకీయ వ్యూహం మా రాజకీయ వ్యూహం మొట్టమొదటిలోనే 2014లోనే ఆయన పార్టీ పెట్టినప్పుడు నా రాజకీయ ప్రయాణం 25 సంవత్సరాలు అనేటువంటి మాట మీరు చాలా. కానీ గతంలో 2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిపోతారని వైసీపీ అంటున్నాయి. దానికి తగ్గట్టుగానే అటు కుల రాజకీయాలు కుల పెద్దలను తీసుకెళ్తున్నారు, కాపు కుల పెద్దలను తీసుకెళ్తున్నారు, ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారు. ఈసారైనా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి చట్టసభలో అడుగు పెట్టబోతున్నారా? అది మీకు ఆ డౌట్ ఎందుకు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో కులాలని కులాలను రెచ్చగొట్టేది ఎవరు, మతాలను రెచ్చగొట్టేది ఎవరు, ప్రాంతాలను రెచ్చగొట్టేది ఎవరు, భావోద్వేగాలను రెచ్చగొట్టేది ఎవరు? 3 రాజధానులు అనేది ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మించడానికి కోసమా? రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయడం అనేది కేవలం ప్రాంతాల మధ్యన భావోద్వేగాలను రెచ్చగొట్టడం. కులాల కార్పొరేషన్ 56 కులాల కార్పొరేషన్ పెట్టారు కుర్చీ లేకుండా. ఎవరు కులతత్వాన్ని రెచ్చగొట్టింది ఎవరు? ప్రాంతాలను రెచ్చగొట్టింది ఎవరు? మతాలను రెచ్చగొట్టేది ఎవరంటే అందరూ మనం చూస్తున్నాం కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క నాయకుడిని కూడా తన నియోజకవర్గానికి రమ్మని రాలా. ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి విజయ్ గారి మీద ప్రేమతో నేను విజయ్ గారు కంటెస్ట్ చేసే ప్లేస్ లో నేను ప్రచారం చేస్తున్నా నా డబ్బులతో. అంత మాత్రంతో దాన్ని కులానికి ట్యాగ్ చేయటం కానీ కులతత్వం అంటాం కానీ ఎంత మాత్రం కూడా సహేతుకం కాదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఆలోచన కానీ అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు. అసలు దాంట్లో అది అన్డౌటెడ్లీ సార్. మనతో పాటు సార్ ఇంకా మనం మాట్లాడదాము. జి శేఖర్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన గెలిపించండి, చట్టసభలకు పంపించండి అంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మొన్న మధ్య ముద్రగడ కూతురు క్రాంతి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటూ. పవన్ కళ్యాణ్కి మద్దతు పెరుగుతుంది, కూటమికి మద్దతు పెరుగుతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి వైసీపీ పరిస్థితి ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పెరుగుతుంది అని చెప్పి మీరు అంటున్నారు. ఎక్కడ పెరుగుతుందండి? జనాలు ఏమైనా పెరుగుతుందా? ప్రజలు ఏమైనా పెరుగుతుందా, లేకపోతే బయట నుంచి ఏమైనా ఆర్టిస్టులు వస్తున్నారా? కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకు ఉండవలసిన ఫాలోయింగ్ ఉంది. దానికి తోడుగా మెగాస్టార్ లాంటి వ్యక్తులు కానీ అలాగే కొంతమంది కుల పెద్దలు కానీ వీళ్ళంతా కూడా
పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయమని చెప్తున్నారు కదా, ఆటోమేటిక్గా ప్రజల్లో ఆ మార్పు వచ్చే అవకాశం ఉండే అవకాశం లేదంటారా? ఎప్పుడో 13-14 సంవత్సరాల క్రితం జెండా పీకేసిన చిరంజీవి వచ్చి ఈరోజు ఏం చేస్తాడండి? ఉమ్, జెండా పీకేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి ఈ రోజు నైతికత ఉంటే, నిబద్ధత ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చి కూటమి ప్రచారం చేయమని చెప్పండి. ఉమ్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఆయన? ఏమండి బాజీ గారు, మీ కాంగ్రెస్ పార్టీకి అదే 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 డిస్కషన్ జరిగిందండి శేఖర్ రెడ్డి గారు. ఆయన ఇంకా కాంగ్రెస్ నాయకులుగా ఆయన ఇంకా శేఖర్ రెడ్డి గారు ఇందాక బాజీ గారు కూడా ఇదే అంశం మీద మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి గారు ఇంకా రాజీనామా చేసినట్టు ఎక్కడ రికార్డ్స్లో అయితే లేదు, కానీ ఆయన బహిరంగంగా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించారు. చూడండి ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన ఆయన వచ్చేసి 30 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఆయన, టీడీపీ పార్టీ ఏదైతే ఉందో 30 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తాడు. ఆయన వచ్చేసి ఈ రోజు బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లిలో పోటీ చేస్తాడు. అదే 30 కోట్లు ఇచ్చిన ఆయన బీజేపీ పార్టీకి అభ్యర్థిగా పోటీ చేస్తాడు. అదే 30 కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ఈ రోజు చిరంజీవి గారు వచ్చేసి కూటమి తరపున ప్రచారం చేస్తారు. దీన్ని రాజకీయం అనాలా, వ్యభిచారం అనాలా? దీన్ని ఏమనాలండి? రాజకీయం అనాలా, వ్యభిచారం అనాలా? దీన్ని అలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే ఈ రోజు ప్రజలందరూ కూడా చిరంజీవిని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే కూటమిని కానీ చేత్కరించుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. మేము గ్రౌండ్ లో ఉన్నాం, మేమేం మీడియా ఛానళ్ళ ముందు కూర్చొని 25 రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా. నేను ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో కానీ మరోవైపు తమ్ముడి గెలుపు కోసం మెగాస్టార్ చిరంజీవి బయటకు వచ్చి మాట్లాడుతుంటే, మరోవైపు అన్న ఓటమి కోసం చెల్లెలు కష్టపడుతూ ఉన్నారు. షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, హంతకులను పక్కన పెట్టుకున్నారు, రైతులకు ఏం చేయలేదు, బీజేపీతో అంటకాపుతున్నారు. ఒకటి రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టించారు, అలాగే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా షర్మిల అంటున్న మాటలు. శేఖర్ రెడ్డి గారు సార్, విజయ్ గారు ఒక మాట చెప్తా అండి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో తోడుగా లేకపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే లక్షలాది కోట్లాది అక్క చెల్లెలు తోడుగా లేకుండా పోలేదు. పవన్ కళ్యాణ్ లాంటి అన్నయ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా లేకపోయినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి సోదరుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా లేకుండా ఏం లేదు. ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందండి. మేమిచ్చిన 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఎఫెక్ట్ రేపు పోస్టల్ బ్యాలెట్ లో కనిపిస్తుంది. కౌంటింగ్ మొదలైతే చూసారా, June 4వ తారీఖు. వెంకటేశ్వర గారు ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు, ఆయన దర్శనం వినిపించినాయండి. రైట్ వర్షం చెప్తే పర్లేదండి, వర్షం చెప్తే కాదు, పార్టీ క్యాన్వాస్ చేస్తేనే కానీ మాకు టైం ఉంది. రైట్ మిమ్మల్ని చూస్తున్నాం, మీ పార్టీని ఏమైనా దూషిస్తున్నాం లేదు కదా, మా వర్షం చెప్తున్నాం, వెయిట్ చేయండి. ఎస్, 2 లక్షల మేమిచ్చిన 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి మాయా మేనిఫెస్టో ఏదైతే ఉందో, వెబ్సైట్ నుంచి డిలీట్ చేయబడినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, బీజేపీ పార్టీ చేత్తో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు దాన్ని చేత్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన నెరవేర్చలేదు, సేమ్ అయ్యే పథకాలు ఇక్కడ పెడుతున్నాయి. అప్పుడు కూడా అన్ని 600 హామీలకి నాది హామీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ కూటమిలో నాది హామీ అంటే పవన్ కళ్యాణ్ కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి సార్. మేము ఉద్యోగాలు కల్పించాం, మౌలిక వసతులు కల్పించాం. షర్మిల ప్రచారం ఎఫెక్ట్ అయితే వైసీపీ మీద పడదంటారా? ఎందుకంటే ఎవరో బయట వారు ఏదో అన్నారంటే అనుకోవచ్చు, కానీ సొంత చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి అంటూ కూడా ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్తున్న నేపథ్యంలో ఇది కొంతవరకు వైసీపీకి మైనస్ కాదంటారా? సార్, షర్మిల గారు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరి పెన్లో నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది సార్. మేము చెప్పాల్సిన బాజీ గారు, ముఖ్యంగా షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట? బాజీ గారు విజయ్ గారు బాజీ గారు మిమ్మల్ని. లేదండి, తప్పు మాట అండి. అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే కేవలం ఏంటంటే వైసీపీ పార్టీ మరి షర్మిల గారి మీద ఉన్న
దీని మీద మాట్లాడుతున్నారు. కానీ షర్మిలారెడ్డి గారు ఒక నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలండి. ఆవిడికి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదవాల్సిన అవసరమే లేదు. ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీ మరి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అన్ని సభల్లో చెప్తున్నారు మేము 90% ప్రజలకి సంక్షేమం చేశాము, 90% వాగ్దానాలు నిలబెట్టుకున్నాము, మేనిఫెస్టోలో ఉన్నాయని చేశామని. కానీ అనేక మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా అవస్థలు పడతా ఉన్నారండి. ఆ విషయాలు కూడా చెప్తే బాగుంటుంది. ఆయన మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి ఆడవాళ్ళకి అధికారంలోకి వచ్చాడు. దశల వారీగా ఈ మద్యాన్ని ఎత్తేస్తానని, ఈవేళ ఇంకా పెంచేసి బూమ్ బూమ్ అంటూ బుస్కు బుస్కు అని ఈ బ్రాండ్లతోటి ఆయన సొంత బ్రాండ్లతోటి ఇవాళ మద్యం అమ్ముతున్నారు. ఆ మద్యం తాగి పాపం పేదలు పని పాట చేసుకునే వాళ్ళు ఎంతో మంది ప్యాంక్రియాసిస్ దెబ్బతిని లివర్లు పోయి చచ్చిపోతున్నారు. ఇవాళ మన మీడియా మిత్రులు ఎవరన్నా కానీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, మంచాల మీద పడి అల్లాడుతా ఉన్నారు. మరి వేలాది మంది కూలీ నాలి చేసుకునే బతికే వాళ్ళు ఈ చీప్ లిక్కర్, జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ తాగి మరి అనారోగ్యం పాలై, అధోగతి పాలై, చావు బతుకుల్లో కొట్టాడుకుంటా ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడరేంటండి? ఈ మద్యపానం ఉంటుందా, ఎత్తేస్తారా అనేది మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఈ లక్షలాది మంది తాలిబొట్లు తెగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలా? అట్లాగే రైతులు అధ్వానం పరిస్థితుల్లో ఉన్నారండి. ఉద్యోగాలు లేక చదువుకొని పిల్లలందరూ కూడా వలసలు వెళ్తున్నారు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకి. ఇప్పుడు అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇస్తున్నారు, చదువుకోమని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, సంతోషం. చదువుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగాలు చేయాలి చెప్పండి. దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడుగుతున్న ప్రశ్న అది. పరిపాలించాము, మంచిగా చేశాము, సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశాము రాష్ట్రాన్ని అనేది కాదండి. ఏం అభివృద్ధి? అభివృద్ధి అనేది ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చిందండి, రోడ్లు బాగున్నాయండి చెప్పండి. అదే ఇక్కడ పరిశ్రమలు వస్తే పిల్లలు చదువుకుని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఏ ఉద్యోగాలు ఇచ్చారండి? ఎక్కడండి? రేపు మనం చూస్తాం ఓటింగ్ లో. మీకు ఇదంతా మీరు ఇచ్చే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా మీకు ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ. అలా ఉందండి పరిస్థితి. క్షేత్రస్థాయిలో చూడండి, మీరు వెళ్ళినప్పుడు ఈ నాయకులు వెళ్ళినప్పుడు బాగానే చెప్తారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధ, ఆవేదన అది బహిరంగ చెప్పుకోలేరు కదా. రేపు బ్యాలెట్ బాక్సుల ద్వారా చెప్తారు. శేఖర్ రెడ్డి గారు, మీరు 99% హామీలు నెరవేర్చామని మీరు చెప్తున్నారు, కానీ వాస్తవ పరిస్థితులు అది లేదని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణాలు ఎన్నో చెప్తున్నారు. ప్రత్యేక హోదా కాడి నుంచి, సిపిఎస్ రద్దు కాడి నుంచి, మద్యపాన నిషేధం కాడి నుంచి, అలాగే చాలా విషయాలు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ గెలవడం చాలా కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు సార్, మీ వాయిస్ రావడం లేదు. సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామండి. 4,80,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాము. ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఈ వాలంటీర్లతో కలిపి చెప్తున్నట్టున్నారు ఆయన. వాలంటీర్లు ఉద్యోగాలు కావాలండి. వాలంటీర్ మీన్స్ వాలంటీర్ సర్వీస్ 5,000 రూపాయలకి. స్ట్రైట్ క్వశ్చన్ బాజీ గారు, స్ట్రైట్ క్వశ్చన్. సచివాలయాల్లో మేము ఇచ్చిన 1,26,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలా? మీరు ఆ కౌంట్ ఆ లెక్క చెప్తుంది వాలంటీర్లతో కలుపుకొని అనిపిస్తా ఉంది. ఎందుకంటే అందరూ ఎక్కడ ఇచ్చారండి ఉద్యోగాలు, ఎక్కడ ఉన్నాయండి జాబ్లు? సార్ బాజీ గారు మేము చెప్పేది అవుట్ సోర్సింగ్. అది మేము చెప్పేది ప్రభుత్వ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు. వాటిలో 2,30,000 కల్పించాం. ఎలా కల్పించాం, ఏం కల్పించాం, డేట్లు కూడా చెప్పమని చెప్తాం. మేము 1,26,000 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉద్యోగాలు కల్పించాం. అవి ముందు ప్రభుత్వ ఉద్యోగాలా లేదా బాజీ గారు మీరు చెప్పండి. సచివాలయాల్లో మేమిచ్చిన ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? కానీ శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేయలేదన్న మాట పదే చెప్తున్నాయి. మరి వైసీపీ దానికి తగ్గట్టుగా కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? నిజంగా ఉద్యోగాలు ఇప్పించుంటే చదువుకున్న పిల్లలారా ఇవాళ ఎక్కడికో వలసలు వెళ్తున్నారు పిల్లలు చదువుకొని. ఉద్యోగాలు ఉన్నాయండి. సచివాలయ ఉద్యోగాలని రైట్ గా చెప్తున్నాను నేను. 1,26,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్ట కాదా? కేవలం హెల్త్ సెక్టార్ లో 65,000 ఉద్యోగాలు కల్పించాం మేము, శాశ్వత ఉద్యోగాలు. హెల్త్
మీకు కావాలంటే నా ఈ ఫోన్ లో ఉంది, వేరే దాంట్లో ఛార్జింగ్ లేక దీంట్లో నేను యాడ్ అయ్యాను ఈరోజు. దీంట్లో నాకు ఏదైతే మేము నోటిఫికేషన్ జారీ చేశామో, భర్తీ చేశామో, ఆ జియో నెంబర్తో సహా మీకు నేను పంపించగలను. ఆ జియో నెంబర్తో సహా నేను కానీ పంపించగలను. ఇదే విషయాన్ని జనాల్లోకి విస్తృతంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ముఖ్యంగా మన ప్రతిపక్షాలు అంటే జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి పర్టికులర్ గా చెప్తున్నాయి కదా. విజయ్ గారు, సచివాలయాల్లో ఉద్యోగాలను పక్కన పెట్టండి. ఇవాళ బీటెక్ చదివిన పిల్లలు, ఇంజనీరింగ్ చదివిన పిల్లలు వేలాది మంది, లక్షలాది మంది బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంగతి చెప్పండి. వాళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి ఉద్యోగాలు? దీనికి సమాధానం చెప్పండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆగండి సార్, దాని గురించి కూడా మాట్లాడుతూ కంగారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ డేటా, యాజ్ పర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో 34,700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయ్యాయి సార్. కానీ మా ప్రభుత్వ హయాంలో 1,103 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు మేము గ్రౌండ్ చేస్తాం. గ్రౌండ్ చేయడమే కాకుండా వాటి ద్వారా అవే కాకుండా సార్ ఎంఎస్ఎంఈలు ఎన్ని తెచ్చామో తెలుసా సార్? మేము 3,50,000 ఎంఎస్ఎంఈలు ఇచ్చాం. వీటన్నిటి ద్వారా ప్రైవేట్ సెక్టార్ లో మేము కల్పించినటువంటి ఎంప్లాయబిలిటీ 10 lakhs అండి, 10 లక్షల మందికి మేము ఎంప్లాయబిలిటీ కల్పించాం. ఇక బీటెక్ ఒక విషయం అండి, ఇక బీటెక్ చదివిన వాళ్ళకి ఐటీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నాను. అంటే నాకు ఒక విషయం అర్థం కాదండి, ఐటీ కంపెనీస్ ఉంటేనే ఇండస్ట్రీస్ అండి, ఇండస్ట్రీస్ లేవు, ఇండస్ట్రీస్ రాలేదు. ఒక ఇండస్ట్రీ ఉన్న ఇండస్ట్రీస్ పోయినాయి. రైట్ శేఖర్ రెడ్డి గారు, మన టైం అవుతుందండి, కంక్లూడ్ చేయండి. రైట్ శేఖర్ రెడ్డి గారు, టైం అవుతుంది. ఏంటండి ఇండస్ట్రీస్ కాదండి చెప్పాలండి. చూస్తారు సార్, హ్యాంబర్ సార్, ఏదైతే ఓన్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో 30,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం సార్ మేము. రైట్ శేఖర్ రెడ్డి గారు, మన టైం తక్కువగా ఉంది. మనం మరి ఇంకోసారి డిబేట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర గారు, అలాగే షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.